100 మంది తెలుగుదేశం సానుభూతి పరులకో మద్దతుదారులకో పెన్షన్ వస్తుంది అనుకోండి, ఆ 100 మందిలో వాళ్ళ టార్గెట్ 50 అనుకోండి, ఆ 50 తెలుగుదేశం వాళ్ళు తీసేశారు, వైసీపీ వాళ్ళు జోలికి వెళ్ళలేదు. నాకు చాలా మంది వాలంటీర్స్ చెప్పేది ఏంటంటే, వాలంటీర్స్ గురించి ఒక మాట చెప్పాలండి. మొదటలో వాలంటీర్స్ని నియమించినప్పుడు వైసీపీ వాళ్ళని తీసుకున్నారు. చాలా మంది వాలంటీర్స్ వేరే ఉద్యోగం రావటం వల్ల లేదా దీని మీద అసంతృప్తితో ఈ ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వెంటనే మళ్ళీ రిక్రూట్ చేసినప్పుడు ఎవరు దొరికితే వాళ్ళతో రిక్రూట్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్లో కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారు, ఇంతమందిని తీసేయాలి అని. అంతమంది తీసేటప్పుడు వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే, వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వైసీపీ కార్యకర్తల నుంచండి, మిగతా వాళ్ళని తీసేయండి. అంటే పథకాలకి లబ్ధిదారుల్ని సెలెక్ట్ చేయడంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు, లబ్ధిదారులు వైసీపీ వాళ్ళే ఉండాలి. ఫస్ట్ పాయింట్ వాలంటీర్లలో వైసీపీ వాళ్ళే ఉండాలి. కాబట్టి ఏమైందంటే, ఈరోజు ప్రతి పథకానికి సంబంధించి బాధితులు ఉన్నారు. అంటే ఇందులో బాధితులు అంటే, ఇప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంది. తెలుగుదేశం ప్రారంభించి చాలా మందిని విదేశాలకు పంపించింది, 4000 మందిని. వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఇక ప్రభుత్వం మారింది, పథకం ఆపేశారు. అక్కడున్న పిల్లల చదువు కంప్లీట్ చేయడానికి ఇక్కడున్న తల్లిదండ్రులు ఇల్లు వాకిలు అమ్ముకున్నారు. అవును, ఎందుకంటే అది లక్షల్లో ఉన్న. అనంతపురంలో అయితే తల్లి ఒక ఆమె బైక్ వేసుకొని కదిరి నుంచి తాడేపల్లి వచ్చింది. ఇట్లా ఆ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఈ పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పిల్లల్ని అక్కడ కంటిన్యూ చేయడానికేమో ఇక్కడ ఇల్లు వాకిలు అమ్ముకున్నారు. లేని వాళ్ళు పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చారు, ఆ పిల్లల చదువు ఆగిపోయింది. కాబట్టి ఈ పథకాలకు సంబంధించి ప్రతిపక్షాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, లేదా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారంటే, ఈ లబ్ధిదారులంతా నా ఓటర్లే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి ఈ వాలంటీర్లని లేదా పోలీసుల్ని ఇట్లాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా లబ్ధిదారుల్ని వాళ్ళ ఓటు వాళ్ళకి ఏనిస్తే ఈ లబ్ధిదారుల్లో మెజారిటీ జగన్కి వ్యతిరేకంగా ఓటేస్తారు. అంటే ఏనిస్తే అంటే ఇంకా డౌట్ ఉంది మీకు? ఏనిస్తే అంటే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందండి. ఇప్పటికి కూడా చాలామంది అధికారులు, ఇప్పుడు మా తిరువూరు నియోజకవర్గంలో విసన్నపేట మండలంలో ఒక ఎంఆర్ఓ ఉంది. ఆమెకి నేను ఈ 4-5 రోజులు చూసిన తర్వాత వైసీపీ కండువా కప్పుదాం అనుకుంటున్నాను. ఏమైంది? పర్మిషన్లు తీసుకున్నా కూడా, ఇప్పుడు ఆర్డీఓ పర్మిషన్ ఇస్తారండి ప్రచారానికి. ఆర్డీఓ ఇచ్చిన లెటర్ తీసుకొచ్చి ఆమెకు చూపిస్తేనే ఇస్తారంట. అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ వర్క్ జరుగుతుంది, వాట్సాప్లో పెట్టొచ్చు, జరుగుతుంది, మెయిల్ కొట్టొచ్చు. కాబట్టి ఇప్పటికి కూడా చాలా మంది అధికారులు ఇంకా అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు తిరగబడతారండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి జనభూమి కమిటీ